జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఈరోజు తిరుప్పావైలో 15వ పాసురం. எல்லே இளங்கிளியே இன்ன முருங்குதியோ சில்லென்ற செய்யேன் மின்னங்கை மீர் போதருகின்றேன் வல்லே உன் கட்டுரைகள் பண்டேயுள் வாஜரிதும் வல்லீருகள் நீங்களே நானேதான் நாயுடுக கொல்லை நீ போதாய் உன்னக்கெல்ல வேருடையை எல்லாரும் போந்தாறு பொந்தனுக்குள் வல்லானை கொன்னானை மாத்தாரை மாத்தஜிக்க வல்லானை మాయనై పాడేలో రెంబావాయ్. ఈ పాసురంలో ఆండాళ్ళ తల్లి మిగిలిన గోపికలతో 10వ గోపికను మేలుకొల్పుతున్నారు. పైన ఉన్న గోపికలకు లోపల ఉన్న గోపికకి మధ్య మధురమైన సంభాషణ జరిగింది. పైన ఉన్న గోపికలు ఇలా అంటున్నారు: ఓ చిన్న చిలుక లాంటిదానా, ఇంకా నిద్రపోతున్నావా? దానికి లోపల ఉన్న గోపిక ఇలా అంటుంది: అమ్మో, మీరందరూ వచ్చేసారా? నన్ను పిలవడానికి ఇంతమంది వచ్చారా? అనగా బయట ఉన్న గోపికలు, నీ మాటలు మాకు తెలియనివా? చాలా చక్కగా మాట్లాడతావులే, ఇక చాలు బయటికి రా అనగా లోపల ఉన్న గోపిక, సరేలేండి, నేనే మాటకారని, మీరే బుద్ధిమంతులు, నాదే తప్పనుకోండి అనగా బయట ఉన్న గోపికలు, సరే ఆ గొడవ వద్దులే కానీ ముందు బయటకు రా. నీవు అందరికంటే వేరుగా ఎందుకుంటున్నావు? అందరూ వచ్చేసారా అని అడుగుతున్నావు కదా, కావాలంటే బయటికి వచ్చి అందరినీ లెక్క పెట్టుకో. కువలయాపీడమున ఏనుగుని చంపి శత్రువుడు గర్వాన్ని అణిచిన ఆ శ్రీకృష్ణుని కీర్తించడానికి అందరం వెళ్తున్నాం, తొందరగా రా. అంతరార్థం: ఈ పాసురంలో భాగవత గోష్ఠి యొక్క ప్రాముఖ్యత కనిపిస్తుంది. భగవంతుని దగ్గరికి వెళ్ళేటప్పుడు తన తప్పులను ఒప్పుకొని వినయంతో అందరితో కలిసి వెళ్ళడమే ఉత్తమమైన మార్గమని ఆండాళ్ళ తల్లి ఈ పాసురం ద్వారా మనకి బోధించారు. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.